హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ నార్జో 60. మనం అయితే ఇప్పుడు డిస్ప్లే డ్యామేజ్ ఉంది, కాకపోతే మనం ఓన్లీ ఇప్పుడు బ్యాక్ డోర్ ఒకటే మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో బ్యాక్ ప్యానల్ అనేది ఎలా ఓపెన్ చేయాలి, నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అనేది ఎలా ఓపెన్ చేయాలి అనేది మీకైతే చూపించడం జరుగుతుంది. చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది కూడా మనకి చాలా నీట్గా అయితే ఉంది, షైనింగ్ అవుతుంది. బాడీ అయితే మనకి ప్లాస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 530 లిక్విడ్ యూస్ చేసి అయితే మనం బ్యాక్ డోర్ అనేది అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, మీ దగ్గర టిన్నర్ ఉన్న దాంతో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే బ్లోయర్తో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. హీటర్ ఉంటే హీటర్తో కూడా మీరు యూస్ చేసి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా వీలవుతే ఆ విధంగా అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది. హీటర్ యూస్ చేసినప్పుడు అయితే మీరు టెంపరేచర్ అనేది ఎక్కువ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బ్యాక్ డోర్ అనేది. చూస్తున్నారు కదా, మనకి కొంచెం కొంచెం అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది బ్యాక్ డోర్ అనేది. చూసారు కదా, మనకైతే నీట్గా అయితే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. గాల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హౌసింగ్ అయితే రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. స్క్రూస్ అన్నీ అయితే మీరు ప్రాపర్గా రిమూవ్ చేసి మీరు సైడ్కి అయితే పెట్టుకోండి. మ్యాగ్నెట్ పెట్టుకోండి మీరు సైడ్. మ్యాగ్నెట్కి పెట్టుకుంటే మీకు ఆ స్క్రూస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అలా వదిలేస్తే మీకు గమ్మున మిస్ అయ్యే అవకాశం ఉంటాయి. చూడవచ్చు మీరు, ఇదైతే సైడ్ అయితే లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పిన్స్ నుంచి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే మీకు ఓపెనర్తో మీకు అది ఓపెన్ అవుతుంది హౌసింగ్ మొత్తం. చూస్తున్నారు కదా, అలా అయితే మనకు సింపుల్గా అయితే రావడం జరుగుతుంది. వీడియో అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్ మీ ముందుకైతే రావడం జరుగుతుంది.